శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం 241వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఇందులో శ్రీకృష్ణ సమేతుడై అర్జునుడు సుభద్రా మందిరానికి అతిథిగా వెళ్ళటం అనేటువంటిది నేటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యతేః సుభద్రా గృహే కృష్ణేన స్థాపనం అంటే యతి రూపంలో ఉన్నటువంటి అర్జునుడిని, సన్యాసి రూపంలో ఉన్నటువంటి అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా సుభద్రా గృహంలో అక్కడ అతిథిగా ఉంచడం అనేటువంటిది మనం నేడు చెప్పుకోబోతున్నాం. నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే, బలరాముడే స్వయంగా ఈ యతివేషంలో ఉన్నటువంటి అర్జునుడిని గుర్తుపట్టగా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఏ ప్రదేశాలు తిరిగారు అనేటువంటివన్నీ అడిగి, ఈ యతి మనకి మన ద్వారకా నగరానికి వచ్చినటువంటి అతిథి, మన ప్రదేశానికి, కాబట్టి ఏ లోటు రాకుండా మనం ఉన్నన్నాళ్ళు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి కృష్ణ, దీన్ని మన సుభద్రా గృహంలో అక్కడ అతిథిగా ఉంచుదాము, అక్కడ సర్వ సౌకర్యాలు కూడా ఆయనకి సరిపోయే ఉంటాయని చెప్పి కూడా బలరాముడే స్వయంగా చెప్పడం జరిగింది. సుభద్రని ఈ విధంగా నువ్వు బలవంతంగా తీసుకువెళ్ళు అని సలహా ఇచ్చినటువంటి వాడు కృష్ణుడైతే, అర్జునుడిని, అది కూడా యతివేషంలో ఉన్నటువంటి అర్జునుడిని సుభద్రా గృహంలో ఇక్కడ ప్రవేశపెట్టమని చెప్పి ఆజ్ఞాపించింది బలరాముడు. అంతా కృష్ణలీలే. అవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది ఈ శ్లోక రూపాలలో వ్యాసుని యొక్క వచనాలు మనం చూద్దాం. వైశంపాయన ఉవాచ స తథేతి ప్రతిజ్ఞాయ సహితో యతినా హరిః కృత్వా తు సంవిదం తేన ప్రహృష్టః కేశవోऽభవత్. కేశవ అన్న, హరిః అన్న ఒకటి. శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో అన్నగారి యొక్క ఆజ్ఞ తీసుకుని సహా తథేతి ప్రతిజ్ఞాయ, సరే అన్నయ్య నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పి ఆయనకు మాట ఇచ్చి, ప్రహృష్ట చాలా సంతోషించినటువంటి వాడై, కృత్వాతు సంవిధం తేన వాడికి కావలసినటువంటి, సంవిధం అంటే ఏర్పాటు చేయవలసినటువంటి ఏర్పాట్లు ఏవైతే చేయాలో, అంటే ఈ అతిథిని ద్వారకకి తీసుకువెళ్ళి సుభద్ర నివేశనంలో అంతఃపురంలో ప్రవేశపెట్టడానికి సంబంధించినటువంటి రథయాత్ర, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటము, ఈ ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుని కేశవుడు ఇహ అర్జునుడు ఉన్నటువంటి ఉద్యానవనం నుంచి బయలుదేరుతున్నారు. పర్వతే తౌ విహృత్యేవ యథేష్టం కృష్ణ పాండవౌ తాం పురీం ప్రవివేశాథ గృహ్య హస్తేన పాండవం ప్రవిశ్య చ గృహం రమ్యం సర్వభోగ సమన్వితం. ఇక్కడ పర్వతం, అక్కడ మనకి చెప్పుకున్నాం మనం ఒక అధ్యాయం అంతా కూడా, వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం చేసుకున్నారు. ఆ ఉత్సవం అయిపోయిన తర్వాత ఆ పర్వతం నుంచి దిగి వస్తున్నటువంటి ఈ బలరామాదులు ఈ యతి రూపంలో ఉన్నటువంటి అర్జునుని చూశారు. కాబట్టి ఇక్కడ పర్వతేతౌ విహృత్యైవ, ఆ పర్వతం దగ్గర నుంచి, ఆ ఉద్యానవన ప్రదేశం నుంచి విడిచిపెట్టి, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి యథేష్టం కృష్ణ పాండవౌ, కృష్ణ పాండవులు ఇద్దరు కలిసి వాళ్ళకి హాయిగా, వాళ్ళకి తోచినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా తాం పురీం ప్రవివేశాథ, తాం పురీం, పురీం అంటే ఇక్కడ ద్వారకాపురీం, ఆ ద్వారకా నగరానికి ప్రవివేశ అథ గృహ్య హస్తేన పాండవం, ఎలా వస్తున్నట్టు కృష్ణ పరమాత్ముడు అంటే పాండవం హస్తం హస్తేన గృహ్య, చేతిలో, తన చేతితో పాండవుడిని పట్టుకుని మరీ వస్తున్నాడు. రా నువ్వు రా, మొహమాట పడకు అన్నట్టుగా అర్జునుడి యొక్క చేతిని తన చేతితో పట్టుకుని మరీ
తన ద్వారకా నగరంలోకి తీసుకువెళ్తున్నాడు. ప్రవిశ్య చ గృహం రమ్యం, ఎట్లాంటి గృహం అది అంటే రమ్యమైనటువంటి సుందరమైనటువంటి గృహం. సర్వభోగ సమన్వితం గృహం అంటే సమస్తమైనటువంటి భోగాలు సుఖాలు రాజ ఉపచారాలన్నిటికీ కూడా తగినటువంటి సుందరమైనటువంటి గృహంలోకి ప్రవేశింపజేశాడు అర్జునుణ్ణి. పార్థమావేదయామాస రుక్మిణీ సత్యభామయో ఋషికేశవచ శ్రుత్వా తే ఉభే చ ఉచతుర్భృశం ఊచతుర్భృశం. ఊచతు అనే పదానికి అర్థం పలకటం. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు అంటే రమ్యమైనటువంటి సుందరమైన గృహంలోకి తీసుకువెళ్ళాడు అంటున్నారే గాని సాక్షాత్తు స్వయంగా వెళ్ళిపోయి సుభద్ర యొక్క గృహంలోకి తీసుకువెళ్ళాడు. ముందు తన గృహంలోకి తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అక్కడ ఎవరిని పరిచయం చేస్తున్నట్ట? పార్థమావేదయామాస రుక్మిణీ సత్యభామయో. పట్టమహిషులైనటువంటి రుక్మిణీ సత్యభామలు ఇద్దరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని పరిచయం చేస్తున్నాడు. పార్థం ఆవేదయామాస. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వచనాలు వినగానే ఇద్దరు కూడా చాలా సంతోషించారు. రుక్మిణీ సత్యభామలు ఇద్దరు కూడా. ఋషికేశ వచ శ్రుత్వా, ఇదిగో అర్జునుడు వచ్చాడు, తీసుకొచ్చాను. అంతకు ముందే అర్జునుడు ఎప్పుడైతే ఈ ద్వారకలో ప్రవేశించాడో, ప్రవేశించి శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుమతి తీసుకుని ఆయన నిర్ణయం ప్రకారం చేద్దామని ఎప్పుడైతే అర్జునుడు అనుకున్నాడో, అప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామతో అర్జునుడు ప్రవేశించాడని చెప్పడం జరిగింది. అది మనం పూర్వ పాఠంలోనే చెప్పుకున్నాం. అది కూడా విశేషంగా సత్యభామ సహితుడై శయ్య పైన పాన్పు పైన ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ అర్జునుడు తలుచుకోగానే లేచి ఒక్క ఉదుటిన సత్యభామని విడిచిపెట్టి మరీ వెళ్ళిపోయాడు. ఏమిటి నాయన, ఏమిటి అట్లా పరధ్యానంగా ఉన్నామని సత్యభామ అడిగితే ఆ విషయం అంతా చెప్పాడు, అర్జునుడు వచ్చాడని. అట్లాంటిది ఇప్పుడు రుక్మిణి సత్యభామలు ఇద్దరికీ కూడా స్వయంగా అర్జున్ని చూపించారు. ఋషికేశ వచ శ్రుత్వా తే ఉభే తే ఉభే చ చతుర్భృశం. తే ఉభే అనే పదానికి అర్థం వారిద్దరు అని అంటారు. రుక్మిణీ సత్యభామ ఇద్దరు కూడా ఊచతు భృశం, మిక్కిలి సంతోషించి ఈ విధంగా పలుకుతున్నారు. ఆహ్వానం పలకాలి ముందుగా. స్వాగతం నాయన అని పలికి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మీరు మా నగరానికి వచ్చినప్పుడు చూడాలని, మా మనోరథం ఇప్పటికి నెరవేరిందయ్యా అంటూ రుక్మిణీ సత్యభామలు ఇద్దరు కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు. మనోరథో మహానేష హృది నౌ పరివర్తతే. నౌ అనే పదానికి అర్థం మా ఇద్దరి యొక్క హృదయమునందు మహాన్ మనోరథ ఏష, గొప్ప మనోరథమయ్యా, మనో సంకల్పమయ్యా. ఏమిటయ్యా అంటే కదా ద్రక్ష్యావ భీభత్సుం పాండవం పురమాగతం. పురం ఆగతం, మా ద్వారకాపురానికి వచ్చినటువంటి పాండవుడైనటువంటి భీభత్సం అర్జునుడిని, పాండవ మధ్యముడైనటువంటి భీభత్సం అనేది అర్జునుడి పేరు. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడిని కదా ద్రక్ష్యావ, ఎప్పుడు చూస్తామో కదా అనుకున్నాం. ఇదిగో నేటికి కుదిరిందయ్యా, చాలా రోజులైంది ఈ ద్వారకా నగరానికి వచ్చి, ఇన్నాళ్ళకి చూసాం, ఎప్పుడు చూస్తామా అనుకున్నాం. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు తలుచుకునేది నరుణ్ణే, అంటే అర్జునుడు. అందుకే అర్జునుడు అక్కడికి రాగానే గూఢాచారుడు చెప్పక ముందే శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే శయ్యపై నుంచి లేచి ఒక్కసారిగా ధ్యానమగ్నుడైపోయాడు అర్జునుడి కోసం అని చెప్పి. అట్లాంటిది చేయి పట్టుకుని మరి ద్వారకా నగరంలో తన అంతఃపురంలోకి తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాడు ఇద్దరికి కూడా. ఈ విధంగా పలికారు ఆప్యాయతతో రుక్మిణి సత్యభామలు. ఇత్యేవం హర్షమానేతే వదంత్యౌ భృశుభృశం ప్రియం రుక్మిణీ సత్యభామే వై దృష్ట్వా ప్రీతో భవత్యతి. యతి అంటే సన్యాసి. ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ అర్జునుని చూసి రుక్మిణీ సత్యభామలు ఇద్దరు కూడా దృష్ట్వా ప్రీత అభవత్, చాలా సంతోషించారు. హర్షమానేతే వదంత్యౌ సుభృశం ప్రియం, ఆనందంతో చక్కగా కుశల ప్రశ్నలన్నీ వేశారు, మాట్లాడుకున్నారు. వాళ్ళని చూసి అర్జునుడు కూడా చాలా సంతోషపడ్డాడు, గౌరవ భావంతో చూస్తూ. సర్వేషాం హర్షమాణానాం పార్థో హర్షముపాగమత్. అటు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన చూస్తేనే అర్జునుడు పులకరించిపోతాడే, అట్లాంటిది ఇక్కడ
శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పట్టమహిషులైనటువంటి రుక్మిణీ సత్యభామను కూడా ఈ విధంగా ఆప్యాయతతో పలకరించేటప్పటికీ ఆనంద పరవశుడైపోయాడు. హర్షమాణానాం పార్థ హర్షముపాకమత్. వారి వారిద్దరి యొక్క సంతోషాన్ని చూసి, ఆనందాన్ని చూసి అర్జునుడు కూడా పరమానందపడ్డాడు. ప్రాప్తమజ్ఞాత రూపేణ చ ఆగతం చ అర్జునం హరిహి. హరిహి అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునం, అర్జునుని ఎట్లా వచ్చినటువంటి అర్జునుడు అజ్ఞాత రూపేణ చ ఆగతం అంటే యతివేషంలో వచ్చినటువంటి అర్జునుణ్ణి తీసుకువెళ్ళిగా తన సోదరి యొక్క అంతఃపురంలో ప్రవేశపెడుతున్నాడు. అక్కడికి తీసుకువెళ్ళి సత్కృత్య పూజ్యమానంతు ప్రీత్యా చైవ పూజయత్. ఆ సోదరి యొక్క గృహానికి తీసుకువెళ్లే ముందు ఇక్కడ ఆయన యొక్క అంతఃపురంలోనే చేయవలసినటువంటి మర్యాదలన్నీ చేస్తున్నట్ట. సత్కృత్య చక్కగా సత్కారం చేశాడు. పూజ్యమానంతు, పూజ్యమానం అనే పదానికి అర్థం పూజనీయుడైనటువంటి అర్జునుడిని చక్కగా సత్కరించి చేయవలసినటువంటి అతిథి మర్యాదలన్నీ చేసి ప్రీత్యా చైవ హి అపూజయత్. అలాగే పూజలు అందుకుని, అర్జునుడి ద్వారా పూజలు అందుకుని చాలా సంతోషించి శ్రీకృష్ణ పరమాత్ముడు సతం ప్రియాతిథిం శ్రేష్టం సమీక్షయతి మాగతం సోదర్యాం భగినీం కృష్ణ సుభద్రామిదమబ్రవీత్. సహా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తం ప్రియ అతిథిం శ్రేష్టం సమీక్ష్య, శ్రేష్ఠుడైనటువంటి ఆ ప్రియమైనటువంటి అతిథిని అర్జునుణ్ణి సమీక్ష్య ఒక్కసారి పరిశీలించి చూసి అక్కడి నుంచి తన నివాస భవనం నుంచి సత్కారములు అయిపోయిన తర్వాత ఆ తర్వాత యతి రూపంలో ఉన్నటువంటి అర్జునుణ్ణి సోదరి నివాసంలోకి తీసుకువెళ్తున్నాడు. సోదర్యాం భగినీం కృష్ణ సుభద్రాం ఇదం అబ్రవీత్. శ్రీకృష్ణ పరమాత్ముడు తన సోదరి యొక్క నివాస గృహానికి తీసుకువెళ్లి సుభద్రాం, సుభద్రతో ఇదం అబ్రవీత్ ఈ విధంగా అంటున్నట్ట. అన్నగారు బలరాముడు చెప్పమన్నాడు నీకు, ఇదిగో మనకి అతిథి రూపంలో ఈ సన్యాసి వారు వచ్చారు కాబట్టి ఎన్నాళ్ళు ఉండగలిగితే అన్నాళ్ళు ఇక్కడ ఉంటారు ఆయన కాలానుగుణంగా. కాబట్టి చేయవలసినటువంటి పరిచర్యలన్నీ నీవే చేయాలి, నీవు నీ సకురాండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సేవించుకోండి అని చెప్పి అప్పచెప్పి వెళ్తున్నాడు. ఇక్కడ అయం దేశాతిథిర్భద్రే సంసిత వ్రతవాన్ ఋషి. అయం అంటే ఇతడు, ఈయన దేశ అతిథి. దేశాన్న ప్రదేశాన్న ఒకటే. ఈ ప్రదేశానికి, మన దేశానికి అతిథిగా వచ్చినటువంటి వాడు. ఓ భద్రే, భద్రే అంటే ఓ శుభకరమైన దాన, ఓ సోదరి. ఎట్లాంటి అతిథి వచ్చాడు మన దగ్గరికి అంటే సంసిత వ్రతవాన్ ఋషి, మహర్షి రూపంలో ఉన్నటువంటి వాడు. సంసిత వ్రత, చూస్తుంటే నియమాలు నిష్ఠలు చక్కగా తపస్సులు చాలా కఠోరంగా కఠినంగా నియమనిష్టలతో చేసేటువంటి వాళ్ళలాగా కనిపిస్తున్నాడు. ఇతను మనకి అతిథి కాబట్టి జాగ్రత్తగా చూసుకోమ్మా. ప్రాప్నోతు సతతం పూజాం తవ కన్యాపురే వసన్. కన్యాపురే వసన్, కన్యాగృహంలో నివసిస్తున్నటువంటి ఇతన్ని తవ పూజాం, నీవు తవ కన్యాపురే అంటే నీ యొక్క గృహంలో, నీ నివాస గృహంలో నివసిస్తున్నటువంటి ఇతన్ని సతతం పూజాం ప్రాప్ను, నిత్యము పూజించాలి. పూజించడం అంటే సేవించడం. అతనికి ఏ క్షణంలో ఏ సేవ కావాలో అవన్నీ చూసుకోను దగ్గరుండి. ఆయనకి ఏదైనా అగ్నిహోత్రాలు కావాలంటే అగ్నిహోత్రాలకు కావలసినటువంటి అవన్నీ కూడా ఏర్పాటు చేయించు. పూజా వసతులు ఏమన్నా కావాలంటే అవన్నీ, పూజా ద్రవ్యాలు, పుష్పాలు, ఫలాలు ఇవన్నీ అందించు. అట్లా సేవించు. ఇవన్నీ ఎవరు చెప్పారంటే మన అన్నగారైనటువంటి బలరాములు వారు ఆజ్ఞ. ఆర్యేణ చ పరిజ్ఞాత పూజనీయో యతి స్వయా. స్వయ అంటే నీ చేత ఈ యతి, ఈ వచ్చినటువంటి ఈ అతిథి రూపంలో ఉన్నటువంటి అర్జునుడిని పరిజ్ఞాత పూజనీయ. పూజనీయ అనే పదానికి అర్థం నీవు పూజించాలి, నీ చేత ఇతను పూజించబడాలి. ఆర్యేణ, ఇది ఆర్యుని చేత చెప్పబడినటువంటి వాక్కులు, బలరాముడి చేత చెప్పబడినటువంటి వాక్కులు. కాబట్టి రాగాద్భరస్వ వార్ష్ణేయి భక్ష్య భక్షైర్ భోజ్యైర్ యతిం సదా ఏష యద్యద్ ఋషి భ్రూయాత్ కార్యమేవ న సంశయః. సందేహం లేకుండా ఈయనకి సమర్పించవలసినటువంటి భక్ష్య భోజ్యాదులు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ఈ యతికి సన్యాసికి సదా ఎల్లప్పుడూ సమర్పించు. వార్ష్ణేయి వృష్ణి వంశంలో పుట్టినటువంటి ఓ సోదరి, రాగాద్భరస్వ. రాగము అనే పదానికి అర్థం అనురాగము, ప్రేమాభిమానాలతో ఆదరణీయంగా ఆప్యాయతగా ఈయనకి పెట్టవలసినటువంటివన్నీ కూడా చక్కగా సేవలు చేస్తూ సమర్పించు. రాగాత్ భరస్వ అంటే అనురాగంతో సమర్పించు ఏదైనా సరే. వార్ష్ణేయి వృష్ణి వంశంలో పుట్టిన ఓ సోదరి, భక్ష్య భోజ్యై యతిం సదా ఏష యద్యత్ ఋషి బ్రూయాత్. ఈ ఋషి సత్తముడు ఏదైతే చెప్తాడో, ఏదైతే పలుకుతాడో, ఏదైతే కోరుకుంటాడో అవన్నీ కూడా కార్యమేవ న సంశయ, సందేహం లేకుండా అవన్నీ చేయవలసినటువంటివే, తప్పకుండా నీవు సమర్పించాలి అని అన్నగారు కాదు, అన్నలు ఇద్దరు కూడా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నా తెలిసి అప్పచెప్తున్నాడు, బలరాముడు ఏమన్నా తెలియకుండా ఇక్కడ పెట్టమన్నాడు. ఏమీ తెలియనటువంటి చెల్లెలి అమాయకురాల్లాగా సరే అంటుంది. ఇక్కడ వచ్చిన వాడేమన్నా అర్జునుడు. ఎవరి కోసం వచ్చాడంటే సుభద్రని సమయం చూసి ఇక్కడి నుంచి బలాత్కారంగా తీసుకువెళ్ళటానికి, అపహరించడానికి వచ్చాడు అర్జునుడు. అట్లాంటి అర్జునుడిని తెలిసి తెలిసి శ్రీకృష్ణ పరమాత్ముడే చక్కగా ఇగో సుభద్ర పక్కనే పెట్టుకున్నాడు సేవలు చేయించుకోండి. కేశ యద్యత్ బ్రూ యద్యత్ ఋషిర్బ్రూయాత్. యద్యత్ ఋషి, ఏదైతే ఈ ఋషి నీకు ఇది కావాలి అది కావాలని కోరుకుంటాడో, బ్రూయాత్ అవన్నీ కూడా కార్యమేవన సంశయ, సందేహం లేకుండా ఆ కార్యాలన్నీ చక్కగా చేయి. అది నమ్మకం అంటే, అర్జునుడి మీద నమ్మకం అంటే. శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి నమ్మకం అట్లాంటి. నరుడు ఎట్లాంటి వాడో ఆ పరమాత్ముడికి తెలుసు. పరమాత్మ ఆజ్ఞ లేకుండా ఈ నరుడు ఏమీ చేయడు. అంతేకాకుండా నీవు చేయడమే కాదు, నీ స్నేహితురాండ్రు, నీ సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత కూడా చక్కగా చేయించు. సఖీభి సహితా భద్రే భవాస్య వశవర్తిని. సఖీభి అంటే స్నేహితురాండ్రో చేత, నీ చెలికత్తెలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటుగా, భద్రే భవాస్య వశవర్తిని, ఓ భద్రే, ఓ మంగళపదమైన దాన, అస్య వశవర్తిని భవ. ఇతనికి నువ్వు వశవర్తిని అంటే ఇతనికి సేవకురాల్లాగా, ఇతని చెప్పు చేతల్లో ఇతనికి ఎప్పుడు ఏది కావాలో అవన్నీ చేసేదానిలాగా నువ్వు ఉండు, నువ్వు అగుదువుగాక అంటూ శ్రీకృష్ణ పరమాత్మనే ఆజ్ఞాపిస్తుంది. ఎందుకంటే పూర్వం ఎంతో మంది సన్యాసులు ఏ విధంగా మనం సేవించామో, ఎలా అతిథి మర్యాదలు చేశామో అలా నువ్వు చెయ్యమ్మా అంటూ. పురాహి యతయో భద్రే. యతయ అంటే బహువచనం, యతి అనేది ఏకవచనం, యతయ బహువచనం. సన్యాసులు, సాధువులు, పుణ్యాత్ములు ఎవరైనా వచ్చినటువంటి పండితుల్ని మనం ఎలా గౌరవించామో అలా. పురాహి యతయో భద్రే ఏ భైక్ష్యార్థమనువ్రతా. ఏ భైక్షాన్నంతో, ఏ పదార్థాలతో, ముష్టాన్నాలతో మనం ఆదరించామో అలా ఈ అతిథిని కూడా ఆదరించు. తే బభూవుర్ దశార్హాణం కన్యాపుర నివాసినః తేభ్యో భోజ్యాని భక్ష్యాని యథాకాలమతంద్రితాః. దశార్హాణం, ఈ వృష్ణివంశంలో చక్కగా కన్యాపుర నివాసినః అంటే నీ అంతఃపురంలో నివసిస్తున్నటువంటి ఈ యతికి భక్ష్య భోజ్యాలేవి కూడా లోటు లేకుండా యథాకాలం, సమయానుకూలంగా ఏ సమయంలో ఏవి కావాలో అవన్నీ కూడా లోటు లేకుండా నువ్వు చూసుకో. అందువల్ల నీకు ఇక్కడ సమర్పించాం. కన్యాపురగత కన్యా ప్రయచ్చంతి యశస్విని అని చెప్పి ఆ కన్యాపురంలో సుభద్రగా అప్పచెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆవిడ కృష్ణ పరమాత్ముడితో వెళ్ళేటప్పుడు సరే అన్నయ్య నువ్వు ఇలా చెప్తే అలా అంటూ మాట ఇస్తున్నది. సా తథేత్యబ్రవీత్ కృష్ణం కరిష్యామి యథాథమాం దోషయిష్యామి వృత్తేన కర్మణా చ ద్విజర్షభం. ఈవిడేమనుకుంటుంది పాపం అమాయకురాలు, ద్విజర్షభం ఈ బ్రాహ్మణోత్తముణ్ణి హే కృష్ణ నువ్వు చెప్పినట్టే కరిష్యామి, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. యథా అధ మాం అబ్రవీత్, నువ్వు నాకు ఏ విధమైనటువంటి సపర్యలు చేయమని చెప్పావో అవన్నీ ఇతనికి చేస్తాను, సంతోష పెడతాను. దోషయిష్యామి వృత్తేన. వృత్తేన అంటే నా సంస్కారంతో, నేను చేసేటువంటి కర్మల ద్వారా, నా ప్రవృత్తి ద్వారా ఇదిగో ఈ యతిని సంతోష పెడతాను. కర్మణ, నేను చేసేటువంటి కార్యక్రమాల ద్వారా. అలాగే వృత్తేన అనే పదానికి అర్థం మనం శీలము అంటారు, నడవడిక. ఇంకా చెప్పాలంటే నా ప్రవర్తన ద్వారా, నా నడవడిక ద్వారా, నా కర్మల ద్వారా
ఈ బ్రాహ్మణోత్తముని నేను సంతోష పెడతాను నువ్వు చెప్పినటువంటి విధంగా అని సుభద్ర కృష్ణుడికి మాట ఇచ్చింది. ఏవమేతేన రూపేణ కంచిత్ కాలం ధనంజయ ఉవాస భక్షైర్భోజ్యైశ్చ భద్రయా పరమార్చిత. ఆ విధంగా కొంతకాలం, కంచిత్ కాలం అన్నారు, కొంతకాలం పాటు ధనంజయుడు అర్జునుడు ఆ యతి రూపంలోనే, ఏవం ఏతేన రూపేణ ఈ సన్యాసి రూపంలోనే హాయిగా అక్కడే సుభద్రని చూస్తూ, సుభద్ర ఇచ్చినటువంటి భక్ష్యభోజ్యాలని పానీయాలని సేవిస్తూ, ఆవిడ చేత సపర్యలు అందుకుంటూ ఉవాస అక్కడే గడిపాడు, కాలం గడిపాడు. భక్షేర్భోజ్యేశ్చ ఎవరి చేత సమర్పించబడింది? భద్రయా పరిమార్చిత. భద్రయా మంగళకరమైనటువంటి సుభద్రయా పరిమార్చిత, సేవించబడినటువంటి ఇచ్చినటువంటి వాటితో తృప్తి చెందుతూ హాయిగా అక్కడే కాలం గడిపాడు కొన్నాళ్ళు. తస్య సర్వగుణోపేతాం వాసుదేవ సహోదరీ. తస్య సర్వగుణోపేతం, ఆ అర్జునుడి యొక్క సర్వగుణోపేతమైనటువంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాసుదేవ సోదరిని చూస్తూ సహోదరీం పశ్యత. ఎలా కాలం గడిపాట అంటే అర్జునుడు ఓ పక్కన తనకున్నటువంటి దివ్యమైనటువంటి గుణాలతో సరిసమానమైనటువంటి సోదరి అయినటువంటి వాసుదేవ సోదరి అయినటువంటి సుభద్రని పశ్యత చూస్తూ, సతతం భద్రాం ప్రాదురాసీన్ మనోభవ. సతతము అనే పదానికి నిత్యము, ఎల్లప్పుడూ అని అర్థం. నిరంతరము మంగళప్రదమైనటువంటి సుభద్రని చూస్తూ ప్రాదురాసీన్ మనోభవ. ఏముంది చూస్తూ చూస్తూ ఉండగా మనోభవ, మనసులో అనేకమైనటువంటి కోరికలు ప్రాదుర్భవించాయి. ప్రాదురాసీత్ అనే పదానికి అర్థం ప్రాదుర్భవించడం, ఉద్భవించడం, కలగటం, జనించడం. నిత్యము ఆ సుందరిని చూసేటప్పటికీ ఆ సుందరి కోసమే ఇక్కడికి వచ్చాడు. అనుకోకుండా ఆవిడ నివాసంలోనే చక్కగా సేవలు అందుకుంటున్నాడు. నిత్యము ఆవిడని చూసేటప్పటికీ ఆ అర్జునుల్లో అనేకమైనటువంటి కామ వికారాలు, మనోభావాలు ఉద్భవించాయి. అవన్నీ కూడా నిగూఢంగా దాచుకుంటున్నాడు, పైకి కనిపించకుండా, ఆకార విశేషాలతో ఎక్కడ బయటికి రానికుండా చాలా చక్కగా వ్యవహరిస్తున్నాడు అర్జునుడు. ఆ విషయాన్ని వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. ఎలా ఉన్నాడు? గూహయన్నివ, గూహమానము అంటే పదానికి అర్థం నిగూఢంగా అర్థం, అంటే రహస్యంగా. ఏమిటి రహస్యంగా? గూఢయన్నివ చాకారమ. ఇక్కడ చాకారం అనేది విడతీస్తేనండి, చా ప్లస్ ఆకారం, అంటే తన ఆకార విశేషాలతో ముఖ కవళికలతోనూ ఎక్కడ బయటపడకుండా, అంటే ఆమెను కోరుకుంటున్నట్టు, ఆమెను చూసి తాను మోహపడుతున్నట్టు ఎక్కడ తాను తెలుసుకోలేనట్టుగా వ్యవహరిస్తున్నాడు, ఆమె తెలుసుకోలేనట్టుగా. గుహయన్నివ చాకారం ఆలోక్య వరవర్ణిని. సుందరి వరవర్ణిని ఆ సుభద్ర చూస్తూ దీర్ఘముష్ణం వినిశ్వస్య. ఉష్ణం వినిశ్వస్య అనే పదానికి అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దీర్ఘమైనటువంటి శ్వాసలు. ఎట్లాంటి శ్వాసలు అంటే ఉష్ణం, వేడిగా ఉన్నటువంటి నిశ్వాసలు వదులుతూ ఏం చేస్తాం ఇంతే అన్నట్టుగా. దీర్ఘముష్ణం వినిశ్వస్య పార్థ కామవశం గతః. అలా సుందరి అయినటువంటి ఆ సుభద్రని చూస్తూ పార్థుడు కామవశుడైపోయాట. చూస్తేనేమన్నా సన్యాసి వేషం, ఉన్నదేమన్నా ఆవిడ యొక్క మందిరంలో ఆవిడ సేవలు అందుకుంటున్నాడు. ఆవిడ్ని చూస్తూ ఇదిగో కామవశుడైపోతున్నాడు. ఏమన్నా చేశాడంటే దీర్ఘముష్ణం ఒకటే చేశాడు. ఏమిటంటే నిట్టూర్పులు, దీర్ఘమైనటువంటి వేడి నిట్టూర్పులు మాత్రం వదులుతున్నాడు ప్రస్తుతానికి. సకృష్ణాం ద్రౌపదీం మేనే నరూపే భద్రయా సమాం ప్రాప్తాం భూమాన్ వింద్రసేనాం సాక్షాద్వా వరుణాత్మజాం. ఇప్పుడు ఇక్కడ ఎవరిని తలుచుకున్నాడు అర్జునుడు చూడండి. ఇప్పటిదాకా ద్రౌపది గురించే గుర్తుకు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. సహా అర్జునుడు కృష్ణాం ద్రౌపదీం మేనే, తాను పూర్వం ఏ స్వయంవరంలో అయితే అద్భుతమైనటువంటి యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని పొందాడో ఆ ద్రౌపదిని తలుచుకున్నట్ట. ఏమని తలుచుకుంటున్నాడు? రూపే భద్రయా సమాం న మేనే. నా అనేది ఇక్కడ ఉంది. రూపంలో ఈ సుభద్రతో సమానురాలు ద్రౌపది కానే కాదు అని భావించుకున్నట్ట. ద్రౌపది భద్రయ అంటే సుభద్రయ, సమానమైనటువంటి స్త్రీ ద్రౌపది కానే కాదు
అని ఇది మేనే, మేనే అనే పదానికి అర్థం భావించెను. ఓకే, రూపంలో అట్లాంటిది. అయితే ఇంకొక విషయం, ఇంకొక రకంగా మనం తీసుకున్నట్టయితే ఈ నా అనేటువంటిది దీని ముందు పెట్టుకుంటే నమేనే అనేది కూడా మనం రూపంలో ద్రౌపదితో సమానమైనది కానే కాదు. అంతేకాకుండా ద్రౌపదితో ఈ భద్రతో సమానమైనటువంటి స్త్రీ ద్రౌపది సమానమైనది అని నమేనే తలుచుకోలేదు అని అర్థం. ఏదైనా సుభద్రే ద్రౌపది కంటే ఉత్తమమైనటువంటి రూపవతి అనేటువంటి భావన మాత్రం అర్జునుడిలో కలిగింది ఆ రోజు. ప్రాప్తాం భూమాన్ వింద్రసేనాం, ఇంద్రసేన అనే పేరు ద్రౌపది యొక్క పూర్వ నామధేయం. ప్రాప్తాం భూమాన్ వింద్రసేనాం సాక్షాద్వా వరుణాత్మజాం, భూమికి దిగి వచ్చినటువంటి ఇంద్రసేన లాగా ఉంది. సాక్షాద్వా వరుణాత్మజాం, సాక్షాత్ ఈమెమన్నా వరుణాత్మజాం, వరుణుని కూతురులాగా ఉంది ఈ సుభద్ర. అలా చాలా కాలం హాయిగా సంతోషంగా గడిపాడు అర్జునుడు సుభద్రని చూసుకుంటూ. ఆ తర్వాత అతీత కాలే సంప్రాప్తే సర్వాస్తాపి సురస్త్రియ న సమాభద్రయా లోకే ఇత్యేవం మన్యతే అర్జున. ఇక్కడి నుంచి రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. దీంట్లో ఈ అధ్యాయంలో దాదాపు 90 శ్లోకాల వరకు ఉన్నాయి. 3-4 అధ్యాయాలుగా, 3-4 పాఠ ప్రవచనాలుగా మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.